ఆల్ ఫోర్ స్కూల్ ఆఫ్ జెన్నెక్స్ట్ గర్ల్స్ టెక్నో స్కూల్ అండ్ టైనీ టాట్స్ నిర్వహించిన సైరి 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలు జోస్తో సాగాయి. ప్రముఖ అతిథిగా పాల్గొన్న డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్రమశిక్షణతో చదివితే విజయాలు సులభమవుతాయని అన్నారు. సరస్వతి పూజ, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా తమ భవిష్యత్తుకు మార్గదర్శకుడిగా నిలిచిన నరేందర్ రెడ్డి గారిని విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టైనీ టాట్ స్కూల్, గర్ల్స్ టెక్నో స్కూల్ పిల్లలందరూ కూడా ఫేర్వెల్ పార్టీలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా స్టేట్ సిలబస్ 10th ఎగ్జామ్స్ ఇంకా కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. ఇది పిల్లలకి ఒక చక్కటి రిలాక్సేషన్కి ప్రీఫైనల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని యాన్యువల్ ఎగ్జామ్ వెళ్ళే ముందు గురువుల యొక్క బ్లెస్సింగ్స్, అట్లాగే సూచనలు, సలహాలు అవన్నీ కూడా ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పిల్లలకు ఈసారి మాత్రం ఒక 1 month డ్యూరేషన్లో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పిల్లలందరూ తల్లిదండ్రులు గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. గతంలో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోయింది. ఈసారి 30 రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే అన్ని పరీక్షలు మనం బాగా రాయగలం. అండ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ ప్రతి గ్యాప్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం లేకుండా పిల్లలందరూ సీరియస్గా ప్రిపేర్ కావాలి. స్కూల్లో జరిగే స్టడీ అవర్స్ అటెండ్ చేస్తూ సెల్ ఫోన్లకి, మొబైల్కి, ఫ్రెండ్స్కి దూరంగా ఉంటూ ఒక నెల రోజులు ఒక దీక్ష అనుకొని పరీక్షలు రాసినట్లయితే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్లో కరీంనగర్ నుంచి ఆల్ ఫోర్స్ జిల్లాలు ప్రతి సంవత్సరం స్టేట్ ఫస్ట్ సాధిస్తున్నారు. ఐఐటి, నీట్లో కూడా గొప్ప ర్యాంకులు సాధిస్తున్నారు. అలాంటిది 10వ తరగతిలో ఎందుకు మనం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకురాలేం? ఖచ్చితంగా 600కి 600 మార్కులు టార్గెట్ పెట్టుకొని పిల్లలందరూ కూడా బరిలోకి దిగాలని చెప్పేసి ఏదైతే ఆన్సర్ బుక్లెట్ ఇప్పటివరకు చెప్పుకున్నాం, పిల్లలందరికీ 24 పేజీల బుక్లెట్ అందిస్తున్నారు. ఒక ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 12 పేజీల బుక్లెట్ ఉంది. OMR షీట్ ఇస్తున్నారు. OMR షీట్ పైన మీ డాటా అంతా కూడా వివరించబడింది. అక్కడ ప్రింట్ అయి ఉంది. అది మీద కాదా చెక్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు. OMR షీట్ మీద రాయాల్సింది